ఈ ఏడాది అప్పుడే సగభాగం గడిచిపోయింది. ఈ 6 మాసాల కాలంలో దేశం అనేక విజయాలు సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా ఈ నెలలో దేశంలోని ప్రతి ఒక్కరూ గర్వపడే విజయాలను మన దేశం సాధించిందని చెప్పారు. దేశ రక్షణ, ఆత్మనిర్భరతకు సంబంధించిన కీలక అంశాల్లో విజయాలు కైవసం చేసుకున్నామన్నారు. అవును, ముఖ్యంగా నావిక వైమానిక దళాల్లో అతిపెద్ద విజయాలు ఈ నెలలోనే సాధించామని ప్రధానమంత్రి చెప్పారు. కోల్కతాలోని నావికా దళానికి సంబంధించిన ఐఎన్ఎస్ దునాగిరి, ఐఎన్ఎస్ సంశోధక్, ఐఎన్ఎస్ అగ్రయ్ నౌకలను నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు. ఈ నౌకల డిజైన్, తయారీ అంతా మన దేశంలోనూ జరిగింది. అదే సమయంలో భారత వైమానిక దళం మేడ్ ఇన్ ఇండియా కార్యక్రమంలో రూపొందించిన C-295 అనే విమానాన్ని ప్రయోగాత్మకంగా నడిపి విజయం దక్కించుకుంది. ఇలా దేశీయంగా తయారవుతున్న విమానాలు, నౌకల ద్వారా ఎంఎస్ఎంఈ వైమానిక రంగానికి కొత్త శక్తి అందుతోందని ప్రధానమంత్రి వివరించారు. ఇవే కాదు, ఈ నెలలోనే డిఆర్డీఓ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిజ్ మిసైల్ని విజయవంతంగా పరీక్షించి ఆత్మనిర్భరతను చాటి చెప్పింది. वहां आईएनएस दुनागिरी, आईएनएस संशोधक और आईएनएस अग्रय को भारतीय नौसेना के बेड़े में शामिल किया गया। इन शिप्स की डिजाइन और मैन्युफैक्चरिंग तक सब कुछ स्वदेशी है। साथियों, जून के महीने में ही एविएशन सेक्टर में भी देश ने एक बड़ी सफलता पाई। C-295 यह विमान मेड इन इंडिया है और C-295 विमान ने अपनी पहली उड़ान पूरी की है और ऐसे 40 विमान भारत में ही बनाए जा रहे हैं। इससे एमएसएमई और एरोस्पेस सेक्टर को नई शक्ति मिल रही है। इसी महीने डीआरडीओ ने स्वदेशी लॉन्ग रेंज लैंड अटैक क्रूज मिसाइल का भी सफल परीक्षण किया है।